నాగరాజ్ అన్నకి మరి మన ఎంపీ క్యాండిడేట్ అయిన కడియం కావ్యక్కకి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి అందరికీ భోజనం వేళ అయింది కాబట్టి ఎక్కువ పెద్దలు అన్ని మాట్లాడిండ్రు, 2 ముక్కలు మాట్లాడతాం. మీరు ఎవరినైతే వద్దని చెప్పి వద్దురా నాయన మాట్లాడి ఎవరినైతే ఎల్లగొట్టిండ్రో ఈరోజు అదే వ్యక్తిని తీసుకొచ్చి మనకి ఎంపీ క్యాండిడేట్ లాగా అవతల పార్టీ వాళ్ళు పెట్టిండ్రు. మరి మనకు అవసరమా? ఆయనకు అసలు ఏమైనా ఓట్లు పడతాయా లేవా అనేది కూడా డౌటే. అసలు ఒకటోటి కూడా పడేటట్టు లేవు మీ అందరినీ చూస్తుంటే. మరి మీ ఆడబిడ్డ అయిన కడియం కావ్యక్కని మీరు అందరూ కూడా భారీ మెజారిటీ తోటి గెలిపించుకోవాలి. ఎందుకంటే సీఎం గారు ఒక్క మాట చెప్పిండ్రు, ఎవరైతే ఏ నియోజకవర్గం నుంచి అయితే ఎక్కువ మెజారిటీ వస్తుందో వాళ్ళకే సీఎం ఆఫీస్ లో పనులు తొందరగా అవుతాయి అని. మరి వర్ధన్నపేట పనులు ఎక్కువ కావాలా వద్దా? మరి ఎట్లయితే మా నాగరాజన్నని మంచి మెజారిటీ తోటి గెలిపించిండ్రో కావ్యక్క కూడా అంతే మెజారిటీ తీసుకురండి. రేపు నాగరాజన్న కండిగా అడుగుతారు, మీ మెజారిటీ వేసినా మాకు పనులు కావాలని. మరి అవతల వ్యక్తి ఏం చేసిండో అందరికీ తెలిసిందే. గుడిని మింగేసిండు, అయిపోయింది. ఇప్పుడు లింగాన్ని అనిపిస్తుంది, లింగం కూడా కావాలి. అట్లా గుళ్ళో లింగాన్ని మింగేయడం మనకు కావాలా? ఎవరికి వద్దు. కాబట్టి ఇంకా అసలు ఆయన గెలుస్తాడని నాకు ఏమాత్రం ఇది లేదు. మరి మన ఎంపీ క్యాండిడేట్ కడియం కావ్యక్కనే తప్పకుండా గెలుస్తుంది. మరి ఇదే కాదు, బీజేపీ వాళ్ళకి మనం ఎందుకు ఓటేయాలి? మరి మేము చేసిండ్రా గత 10 ఏళ్లలో మనకి ఏమైనా ఉద్ధరించిండ్రా వాళ్ళు? ఏం లేదు కదా. మరి అట్లాంటి వాళ్ళకి మనం ఓటేయద్దు. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు. వాళ్ళు కనుక సెంట్రల్లో వస్తే మరి అట్లాంటి వాళ్ళకి మనం ఓట్లేయద్దు. కేవలం మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం తప్ప వాళ్ళకి ఏమీ రాదు. నిన్న శ్రీరామనవమి జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు శ్రీరామనవమి జరిపించుకున్నామా లేదా? జరిపించుకున్నాం. అందరం పీటల పైన కూర్చున్నాం, గుళ్ళకి పోయినాం, పానకం తాగినామా లేదా? మరి శ్రీరాముడు అనేవాడు అందరి దేవుడు, బీజేపీ సొత్తు కాదు. మరి ఇట్లా కనుక మత కలహాలు సృష్టిస్తే మన దేశం ఎక్కడ ఆగమైపోతామో మీరు అందరూ కూడా ఆలోచించాలి. మరి అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సచిన పాములు మళ్ళీ చంపాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళ గురించి మనం చెప్పుకోవద్దు, అయిపోయింది. అసెంబ్లీలోనే కొట్టుకుపోయింది వాళ్ళు. ఇంకా ఎంపీ దాంట్లో వాళ్ళకి అసలు ఎక్కడ ఎట్లాంటి క్యాండిడేట్ పెట్టిందో మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు అయింది. ఎన్నడన్నా మా ముఖ్యమంత్రి గారైనా మా మంత్రులైనా మేమైనా ఎక్కడైనా విశ్రాంతి తీసుకున్నట్టు మీకు కనిపించిందా ఒకరికైనా? ఎన్నడూ కూడా అల్పు లేకుండా మేమందరం కూడా ప్రజాసేవలోనే ఉన్నాం. అన్నాడు ఇందాక మేమంతా సేవకులమని. నిజంగా కూడా మేమంతా సేవకులమే. ఇక్కడ వచ్చింది ఏదో గెలిచినామా అయిపోయిందా కాదు. మీకు ఏం పనులు చేస్తున్నామా, రాబోయే రోజుల్లో ఏం పనులు చేయాలో మీరు అందరూ కూడా అడిగి మా దగ్గరికి వెళ్ళలా వచ్చి చేయించుకోవచ్చు. కానీ గతంలో కనుక చూసినట్టయితే అసలు స్వేచ్ఛ అనేదే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటే కాంగ్రెస్ పార్టీ. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో గతంలో గాంధీ గారి కుటుంబం, గాంధీ కుటుంబం, ఇందిరమ్మ, అట్లనే రాజీవ్ గాంధీ గారు వాళ్ళ ప్రాణాలు కోల్పోయిండ్రు. ఎన్నడూ కూడా సోనియమ్మ పదవి ఆశించలేదు. మరి కానీ ఇప్పుడు అవసరం వచ్చింది మనకి. రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాల్సిన అవసరం మన అందరికీ ఉంది. ఆ బాధ్యత మన అందరిది, ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉంటుంది. ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్క
ఎట్లాగో వెళ్ళగొట్టిండ్రు, మీది వర్ధన్నపేటకి వెళ్ళి వెళ్ళగొట్టిండ్రు, ఇప్పుడు మళ్ళీ అన్నిటికీ చుట్టుకుంటుంది. అది వద్దు కదా. మన అందరం మేము కూడా కష్టపడతాం. మీ వర్ధన్నపేటలో అయితే మరి అసలు డిపాజిట్లు కూడా తగ్గద్దు, ఎక్కడ కోర్టు కూడా పడద్దు. అట్లా ప్రయత్నించండి. మరి నాకు ఇక్కడ మాట్లాడడానికి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ